ఆడపిల్లల్ని ఎలా చూసుకుంటాడు అని సార్. అది నేను చిన్నప్పటి నుంచి ఐ హావ్ సీన్. అది అందరిలోనూ ఉండదు సార్. అది అంటే ఇంకా చాలా చెప్పొచ్చు చరణ్ గురించి నేను చెప్పాలంటే. అది చాలా క్లుప్తంగా నేను ఎండ్ చేశాను. ఎందుకంటే అక్కడ నేను కూర్చున్నప్పుడు కింద స్టేజ్ మీద అందరూ పర్ఫార్మెన్స్ చేస్తారు. చెప్పారు. నాకు అప్పుడే చెప్పారు ఎళ్లి మాట్లాడాల్సి వస్తుంది. నేను జస్ట్ ఫ్యాన్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి అవేవో ఇస్తున్నారు షీల్డ్స్ అవి ఇచ్చేసి రావాలనుకుని మాట్లాడాలి అంటే అప్పుడు ఐ జస్ట్ స్టార్టెడ్ థింకింగ్ వాట్ ఈస్ నాకేంటి చరణ్, వాట్ ఈస్ చరణ్ ఫర్ మీ అన్నట్టు ఆలోచిస్తుంటే అప్పుడు పక్కన మా అక్క ఉండింది, మా అత్త ఉండింది. సో అలా ఐ డోంట్ నో, ఐ జస్ట్ గాట్ క్యారీడ్ అవే సార్. అంతే. నేను యాక్చువల్గా నేను ప్రిపేర్ అయితే సరిగ్గా మాట్లాడలేను సార్. ప్రిపేర్ అయినా రాదా వర్డ్స్? అంటే యాక్ట్ చెయ్యొచ్చు ప్రిపేర్ అయినా న్యాచురల్గా వచ్చినట్టు. బట్ నేను ప్రిపేర్ అయ్యాను అంటే నేను చెప్పేస్తాను సార్. నేను మా కమిటీ గురువులు ప్రీ చేసేటప్పుడు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యాను ఏం మాట్లాడాలో. బట్ ఇలాంటిది దిస్ వాజ్ వెరీ ఆన్ ది స్పాట్, వెరీ ఎమోషనల్, వెరీ స్పాంటేనియస్. ఓకే. అంటే ఆ వర్డ్స్ అంటే ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేశారా మీకు? అమ్మ చాలా చక్కగా మాట్లాడావు, చాలా ఫోన్స్ వచ్చి ఉంటాయి కదా ఖచ్చితంగా. కొంతమంది అంటే ఇలాంటి విషయాల్లో చరణ్ని ఫాలో అయ్యే, లేకపోతే చరణ్ని ఇష్టపడ్డే అబ్బాయిలు చెప్పడం కన్నా అమ్మాయిలు చెప్పడం, అమ్మాయిలు చెప్తే ఇట్స్ కరెక్ట్గా హార్సెస్ మౌత్ నుంచి వచ్చినట్టు కదా. సో నేను చూస్తున్నాను కదా సార్, మా అన్న ఎట్లా చూస్తారో ఇంట్లో అమ్మాయిలు. అంటే మీరు మాట్లాడిన స్పీచ్కి ఎక్కడో చదివా, అంటే సింపుల్గా నిహారిక గారు అందరూ చరణ్ గారి హెయిర్ స్టైలు, చరణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతుంటారు కదా, అలా కాదు చరణ్ గారి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. And it's not easy. It's not easy, sir.